కావలి పోస్ట్ ఆఫీస్ నిర్లక్ష్యం బయటపడింది. కావలి పోస్ట్ ఆఫీసులో వచ్చిన బట్వాడాని పంపిణీ చేయకుండా కేవలం వారు డ్యూటీలు చేయకుండా మన విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేయడంతో దీనిపై ఎంక్వైరీ జరుగుతున్నట్టు సమాచారం. ఈ మేరకు వీరి నిర్లక్ష్యం బయటపడింది. నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో బట్వాడా చేయకుండా దాచిపెట్టి ఉన్న ఉత్తరాలు, ఇందులో అనేక మందికి సంబంధించిన ఉద్యోగ మరియు లీగల్ మరియు ముఖ్య సమాచారాలు, మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి. కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్ కింద సరిగా ఉత్తరములు బటువాడి సరిగా కావటం లేదని, అక్కడి సిబ్బంది కూడా సరిగా స్పందించకుండా ఇబ్బంది పెడుతున్నారని అనేక కంప్లైంట్స్ ఉన్నప్పటికీ వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఈ విషయంపై నెల్లూరు సూపరింటెండెంట్ కె శ్రీనివాస్కి గత గురువారం నాడు తెలియజేయగా ఎస్పీ నామమాత్రంగా స్పందించి కావలి పోస్టర్కి సమాచారం ఇచ్చి ఊరుకున్నారు. కానీ ఈ రోజుకి ఆ ఉత్తరాలు బట్వాడా కాకుండా అలాగే అక్కడే తడవేసి ఉన్నారు. ఈ విషయం పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ వారికి తెలియజేసి మీరైనా స్పందించి తమ అధికారులను పంపించి ఇంకా చాలా విషయాల్లోని వివరాలు వెలుగులోకి వస్తాయని తెలియజేయగా వారు స్పందించి వెంటనే తగిన ఎంక్వైరీ మరియు యాక్షన్ జరిగే విధంగా వారి ఆఫీస్ టీంను ఆదేశించినట్లు తెలిపారు. కానీ విచిత్రంగా మరలా నెల్లూరు నుండి రాజగోపాల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్కి మంగళవారం నాడు ఎంక్వైరీకి వారు తాపీగా 9:30 కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్కు వచ్చి తూతూ మంత్రంగా కావలి పోస్ట్ మాస్టర్ వారి స్టాఫ్ని కాపాడే విధంగా ఎంక్వైరీ చేసి స్టాక్ రూమ్లో దొరికిన బట్వాడా చేయని ఒక బస్తా ఉత్తరాలను దగ్గరుండి పోస్ట్ మాస్టర్కి సీక్రెట్గా ఇచ్చి దారి మళ్లించినట్లు తెలిసింది. ఈ విధానం చూస్తుంటే ప్రజలకు న్యాయం జరిగేలా కనిపించటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒక విజయవాడ రీజియన్ అధికారి, నెల్లూరు డివిజన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, పోస్ట్ మాస్టర్ ఇలా అందరూ ప్రజలకు అందించాల్సిన సర్వీసులను అందించకుండా తప్పును దాచే ప్రయత్నం చేయటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్పై విజిలెన్స్ టీం ద్వారా ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించి నిజాలు తేల్చాలని కావలి ప్రజలు కోరుతున్నారు.